హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ మాట్లాడుతూ, బిగ్ బాస్ మీకు ఇచ్చిన టాస్కులని అన్నింటినీ పూర్తి చేయలేని కారణంగా బిగ్ బాస్ హౌస్లోకి 8 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మీ మీదకి తుఫాన్లా దూసుకురాబోతున్నాయి అంటూ చెప్తున్నాడు. దీంతో తుఫాన్ ఆపాల్సిన సమయం వచ్చేసింది అంటూ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. పప్పీని ఎవరైతే చివరిగా పప్పీ హౌస్లోకి తీసుకువస్తారో ఆ సభ్యుడి చేతిలో ఉన్న పప్పీపై ఎవరి పేరైతే ఉంటుందో వారు టాస్క్ నుంచి అవుట్ అవుతారని చెప్పాడు. అలాగే ఎవరి పప్పీని వారు తీసుకొని రాకూడదు అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే పప్పీ మెడలో ఉన్న బోర్డుపై ఎవరి పేరైతే ఉంటుందో వారు డేంజర్ జోన్లో ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ టాస్క్ చీఫ్స్ ఎంపిక కోసం జరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఇక మొదటగా లాస్ట్లో యష్మి నిలవడంతో యష్మి ప్రేరణ బొమ్మనైతే తీసుకొచ్చింది. దీంతో ప్రేరణ యష్మి ఇద్దరు కూడా డేంజర్ జోన్లో నిలబడ్డారు. ఇక యష్మి మాట్లాడుతూ, మరోసారి చీఫ్గా నాకు అవకాశం వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా నేను మార్చుకుంటాను అంటూ యష్మి మాట్లాడటంతో, అంటే నువ్వు మొదటిసారి చీఫ్గా ఫెయిల్ అయ్యావా అంటూ మణికంఠ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇస్తున్నాడు. ఇక ప్రేరణ మాట్లాడుతూ, ఫస్ట్ థింగ్ నేను ఇప్పటి వరకు చీఫ్ కాలేదు అంటూ చెప్పడంతో యష్మి మాట్లాడుతూ, ఒకసారి చీఫ్ అయితే ఇక అంతేనా, ప్రతిసారి అలాగే రేస్ నుంచి తొలగిస్తారా, నేను మరోసారి చీఫ్ అవ్వకూడదా అంటూ యష్మి మాట్లాడుతుంది. ఇక ఇది ఇలా ఉంటే యష్మి ఈజ్ ద అవుట్ ఆఫ్ ద రేస్ బిగ్ బాస్ అంటూ మణికంఠ తన నిర్ణయాన్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. డేంజర్ జోన్లో మణికంఠ యష్మి ఇద్దరు ఉండడంతో పృథ్వీ మాట్లాడుతూ, చీఫ్కి విన్నింగ్ క్వాలిటీ ఉండాలని అనిపిస్తుంది అంటూ పృథ్వీ మాట్లాడితే, విన్నింగ్ క్వాలిటీ ఉంటేనే చీఫ్ అవ్వాలా అంటూ మణికంఠ ప్రశ్నించడంతో అవును అంటూ పృథ్వీ చెప్పడంతో మణికంఠ కొంచెం అప్సెట్ అవుతున్నాడు. దీంతో పృథ్వీ నేను మణికంఠను అవుట్ చేసి యష్మిని కొనసాగిస్తున్నాను అని చెప్పడంతో మణికంఠ ఐ ఎక్స్పెక్టెడ్ ఈస్ అంటున్నాడు. దీంతో యష్మి అయితే నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు అంటూ పృథ్వీని నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు పృథ్వీ అంటూ పొగుడుతుంటే మణికంఠ నన్ను అందరూ కార్నర్ చేస్తున్నారు, ఐ హేట్ దిస్ హౌస్ అంటూ గట్టిగా అరవడంతో సీత నైనిక వచ్చి మణికంఠతో గొడవ పడుతున్నారు. నిన్ను యష్మి మాత్రమే ఇక్కడి నుంచి కార్నర్ చేసి అవుట్ చేసింది టాస్క్ నుంచి, నువ్వు కావాలంటే యష్మితో ఆర్గ్యూ చేయి, హౌస్ మొత్తాన్ని తీసుకొస్తావు, ప్రతిసారి కూడా ఇలాగే మాట్లాడతావు అంటూ ఇద్దరు మణికంఠకి క్లాస్ పీకుతుంటే మణికంఠ మాత్రం తన మాటలు తాను మాట్లాడుతూ ప్రతిసారి నన్నే కార్నర్ చేస్తారు, నన్నే అవుట్ చేస్తారు అంటూ మణికంఠ మాట్లాడుతున్నాడు. మొత్తంగా ప్రోమో చూస్తుంటే చీఫ్స్ ఎంపిక హైలైట్ అవ్వబోతుంది ఈరోజు ఎపిసోడ్లో అని తెలుస్తుంది. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.